క్రీస్తునందు ప్రియమైన వారులారా, మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామమున సమకూర్చబడిన దేవుని జనాంగమైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ఈనాటి ధ్యానం కొరకు పేతురు అపోస్తలుడు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వాక్యాన్ని నేను మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. పేతురు అపోస్తలుడు రాసిన మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 17వ వాక్యం. అందరం కలిసి రెడీ, 1, 2, 3 స్టార్ట్. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమగును? ఈ చిన్న మాటన వెనుక చెప్పండి. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఈరోజు ఈ రాత్రి ఏ మాటలు మీ మధ్యన ఉంచాలని నేను మధ్యాహ్న కాలంలో బెర్షెబా నూతన మందిర ప్రాంగణంలో ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఈ రాత్రి మనతో మాట్లాడటానికి పరిశుద్ధాత్ముడు ఇష్టపడుతున్న మాట ఇదని నేను ఆత్మచేత గ్రహించాను. తీర్పు దేవుని ఇంటి యొద్దనే ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. తీర్పు ఎప్పుడో వస్తుంది అన్నమాట వాస్తవమే. రక్షింపబడి నూతన జన్మ అనుభవం పొందిన మనమంతా ప్రభువైన యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించిన మనమంతా ఒక దినము దేవుని న్యాయ సింహాసనం ఎదుట నిలబడి మన దేహముతో జరిగించినవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేవునికి లెక్క అప్పచెప్పాలి. ఆ తీర్పు ఉన్నది అన్న మాట సత్యం. ఖచ్చితంగా ఒక దినం వస్తుంది, రక్షింపబడి నూతన జన్మ అనుభవం పొంది రక్షణార్థమైన బాప్తిస్మం పొందిన ప్రతి మనుష్యుడు కూడా దేవుని న్యాయ సింహాసనం ఎదుట నిలబడాలి. ఆ దేవుని న్యాయ సింహాసనం ఎదుట నిలబడినప్పుడు మన దేహముతో జరిగించినవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, ఏం జరిగించామో వాటన్నిటిని కూర్చి దేవునికి లెక్క అప్పచెప్పాలి. ఇది న్యాయ సింహాసనం ఎదుట పరిశుద్ధులకు జరిగే తీర్పు అన్న సంగతి మన అందరికీ తెలుసు. ఈ తీర్పు ఉందని మనము గ్రహించాం. లేఖనం స్పష్టంగా చెబుతుంది. కానీ ఈ పూట నేను మీ ముందుకు తీసుకొని వస్తున్న మాట ఏంటో తెలుసా?
దానికంటే ముందుగానే ఆ న్యాయ సింహాసనం ఎదుట మనం నిలబడి మన దేహముతో జరిగించిన వాటి విషయమై అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేవునికి లెక్క అప్పచెప్పవలసిన ఆ తీర్పునకు ముందుగానే దేవుని పిల్లలమైన మన జీవితంలో మన యొద్దనే తీర్పు ఆరంభమవుతుంది. ఒకటి గుర్తుంచుకో బిడ్డ, అన్యజనునికి తీర్పు తీర్చే ముందు దేవుడు నీకు తీర్పు తీరుస్తాడు. దేవునిని ఎరుగని వానికి తీర్పు తీర్చటానికి ముందుగా దేవునిని ఎరిగిన నీకు తీర్పు తీరుస్తాడు. ఉపదేశ క్రమము ఎరగని వానికి తీర్పు తీర్చటానికి ముందుగా ఉపదేశ క్రమమును ఎరిగిన నీకు తీర్పు తీరుస్తాడు. ఈ లోకంలో ఒకవేళ నువ్వు బ్రతికుండగానే నీ ఇంటి యొద్దే తీర్పు ఆరంభమవచ్చు. ఆరంభము కాదని నువ్వు చెప్పటానికి వీల్లేదు. తీర్పు దేవుని ఇంటి యొద్దనే ఆరంభమవుతుంది. దేవుని ఇల్లు అంటే అర్థం ఏంటి? దేవుని ఇల్లు అంటే రెండు అర్థాలు వస్తాయి. ఒకటి పరిశుద్ధ దేవుని సంఘం, దేవుని మందిరం, జీవము గల దేవుని మందిరమే లేదా జీవము గల దేవుని సంఘమే ఆయన ఇల్లు. ఇక రెండవది చూస్తే అది ఎలా అని చెప్తారంటే, ప్రభువు చెప్పాడు, నా ఇల్లు నింపబడినట్లుగా జనులను పోగు చేయుడి అంటాడు యేసయ్య. నా తండ్రి ఇల్లు అంటాడు మందిరాన్ని ప్రభు. జీవము గల దేవుని మందిరము అంటే పాత నిబంధన గ్రంథములో అది రాళ్ల చేత కట్టబడిన ఒక కట్టడం. కానీ క్రొత్త నిబంధన గ్రంథములోనైతే తిమోతికి పత్రిక రాస్తూ అంటాడు, తిమోతి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనములో, జీవము గల దేవుని మందిరం అంటే జీవము గల దేవుని సంఘం. ఆ జీవము గల దేవుని సంఘమే ఆయన ఇల్లు. స్తోత్రం చెప్పరే. ఇక రెండవది చూస్తే ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూస్తే ఆ ఇల్లు మనమే అన్న సంగతి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తొదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. మనమే ఆయన ఇల్లు. చెప్పండి, ఎవరు మనమే? ఆ ఇల్లు ఎవరు? మనమే. దేవుని ఇల్లు అంటే నెంబర్ 1 జీవము గల దేవుని సంఘం. నెంబర్ 2 మనమే. స్తోత్రం. ఎవరు? మనమే. ఇప్పుడు పేతురు అపోస్తలుడు అంటాడు, తీర్పు దేవుని ఇంటి యొద్దనే ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. అంటే తీర్పు ఎప్పుడు? అన్యజనుల మీద ఆరంభమవుతుందని నువ్వు భ్రమపడవద్దు. దేవుడు దేవునిని ఎరుగని అన్యజనులకు తీర్పు తీరుస్తాడని నువ్వు తలంచవద్దు. లోకమునకు ఏదైనా ఆయన తీర్పు తీర్చాలి అని అంటే మొదట ఆయన ఇంటి యొద్దే ఆ తీర్పు ప్రారంభమవుతుంది. ఆ ఇల్లు ఎవరో తెలుసా? జీవము గల దేవుని సంఘమే ఆయన ఇల్లు. రెండవది, ఆయన యందు నిరీక్షణ ఉంచిన మనమే ఆయన ఇల్లు. మొదట తీర్పు మన యొద్దనే ఆరంభమవుతుందండి. దేని విషయములోనైనా లోకమునకు ఆయన తీర్పు తీర్చాలని అనుకుంటే దానికంటే ముందుగా ఆయన సంఘమునకు, ఆయన స్వరక్తమిచ్చిన సంఘమునకు లేదా జీవము గల దేవుని సంఘమైన నీకు నాకు ఆయన తీర్పు